హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నానబెట్టిన శనగపప్పుతో మురుకులు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఇవే అవి చూడండి ఎంత బాగున్నాయో. రైస్ డబ్బాతో 4 డబ్బాల బియ్యం పిండి తీసుకొని జల్లెడ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 3 గంటల ముందు కడిగి నానబెట్టుకున్న శనగపప్పును మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో పప్పు అంత వేసుకొని మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, గుప్పెడు ఎల్లిపాయలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి పట్టుకొచ్చిన నీళ్లు పోసుకుంటూ రుబ్బితే బ్యాటరు మెత్తగా వస్తుంది. దీన్ని పక్కకు పెట్టుకొని బియ్య పిండి ఉన్న బేసన్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి ఏ బౌల్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే బౌల్తో నువ్వులు పోసుకొని అన్ని ఓదానుకోటి బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా మంచిగా కలిసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లి మసాలా పేస్ట్ను జార్లోంచి పిండిలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. పిండిలో ఉల్లిగడ్డ పేస్ట్ కలవడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి ఈ విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. కలిపిన పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండినంతా చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకొని ముద్దలాగా వేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని పిండి ముద్దను 1 నిమిషం పాటు మంచిగా మర్దన వేసుకుంటే పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఇట్లా వేళ్ళతో ఒత్తితే ఇట్లా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఒక మురుకుల పావు తీసుకొని లోపలంతా కొద్దిగా ఆయిల్ రాసి మనకు నచ్చిన మురుకుల బిళ్ళను పావులో పెట్టి క్లోజ్ చేసి మనం ముద్దగా కలుపుకున్న పిండిని మురుకుల పావులో పెట్టి మూత పెట్టుకొని నూనె వేడైన కడాయిలో డైరెక్ట్గా మురుకుల పావుతో మనకు నచ్చిన షేపులో ఒత్తేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసి నూనె అంతా వడిచేట్టు పట్టుకొని ఇంకొక స్ట్రైనర్లో పెట్టుకుంటే ఇంకేమైనా నూనె ఉన్నా కూడా వడిచిపోతుంది. రెండో వాయి కూడా సేమ్ ఇదే విధంగా నూనె వేడిగా ఉన్నప్పుడే కడాయిలో ఒత్తేసుకోవాలి. ఈ మురుకులను హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పైన వచ్చే నురగలన్నీ తగ్గిపోతే వేగినట్టు. రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం వేయించుకొని తీసేసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టుకుంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా ఒడిచిపోతుంది. కలుపుకున్న పిండి అంతా అయిపోయే వరకు ఇదే విధంగా వేసుకోవాలి. మీకు వేరే షేప్ కావాలంటే వేరే బిల్లలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి ఓవరాల్గా ఎన్ని అయినాయి. నేను కొన్నే చేసిన, ఎక్కువ చేయలేదు. చాలా క్రిస్పీగా మంచిగా వచ్చినాయి. బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. పసుపు వేసుట్లా నోట్లో వేసుకుంటే కూడా పళ్ళకి ఏం ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినచ్చు. చేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తేనే ఇట్లా పలపలా అని ఇరుగుతున్నాయి. చాలా టేస్టీగా వచ్చినాయి. మనం వేసిన ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాల పేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు వీలైనప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.